నేను ఈ మధ్యన ఒక చాలా ఫేమస్ స్కూల్స్ 2 గూడాను. పెద్ద స్కూల్స్ హైదరాబాద్‌లో. అక్కడ జాయిన్ జేయాలని అందరూ పెద్ద పెద్ద వాళ్ళంతా ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి 2 స్కూల్స్‌కి సంబంధించినటువంటి పిల్లలు సిగరెట్స్ కాలుస్తూ పోలీసులకు దొరికారు. దొరికిన తర్వాత వాళ్ళ పేరెంట్స్‌ని, వీళ్ళ పేరెంట్స్‌ని అందరిని పిలిచి పేరెంట్స్ అందరిని పిలిచారు. నెక్స్ట్ టీచర్స్‌ని, ప్రిన్సిపల్స్‌ని అందరిని పిలిచి పోలీసులు కౌన్సెలింగ్ జేశారు. కౌన్సెలింగ్ జేసిన తర్వాత నేను ఒక ఇంటర్వ్యూ తీసుకోవటానికి దీని మీద ఇదే ఇష్యూ మీద ఇంటర్వ్యూ తీసుకోవడానికి డీసీపీ గారి దగ్గరికెళ్తే ఆయన చెప్తున్నారు. అసలు నాకు డౌట్ వచ్చింది. సిగరెట్ అంటే తక్కువ కాస్ట్ ఉండదు కదా సార్! ఎట్లా వచ్చినాయి వీళ్ళకి సిగరెట్లు అంటే మినిమమ్ 5000 ఉంటుంది సిగరెట్ అంటే. ఎలా సార్ అసలు 5000 అందులో ఎందుకంటే పట్టుబడిన పిల్లల్లో 6థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు ఉన్నారు. 10థ్ క్లాస్ పిల్లలనైతే సరే కొంచెం ఏదో పాకెట్ మనీ ఎక్కువ ఉందనుకో. మరి 6థ్ క్లాస్ పిల్లలకి అంత పాకెట్ మనీ ఇవ్వం కదా ఎవరం గూడా. సో ఎలా వీళ్ళు ఆ సిగరెట్స్ కొనగలిగారు అనంటే ఆయన చెప్పిన న్యూస్‌కి నేను షాక్ అయ్యాను. ఎందుకంటే ఆయన ఏం చెప్పారో తెలుసా? వాళ్ళ పాకెట్ మనీ ఎంతో తెలుసా మేడం పర్ మంత్ అని అడిగారు. ఎంత సార్ అన్నా? 1,00,000 రూపీస్ మేడం అన్నారు. ఏంటి పాకెట్ మనీ 1,00,000 అన్నా? నాకసలు ఏం అర్థం కాలేదు ఒక నిమిషం. చాలా మందికి సాలరీస్ కూడా ఉండవు కదా సార్. 1,00,000 పాకెట్ మనీ ఏంటంటే అట్లా ఉన్నారు మేడం. అలా ఇస్తున్నారు పేరెంట్స్ అని అన్నారు. 1,00,000 పాకెట్ మనీతో వాళ్ళు ఏం చేసుకుంటారు అసలు? అంత అవసరం ఏముంది? ఇచ్చేవాళ్ళైనా ఆలోచించాలి కదా! అంటే ఏదో ఒకటి వాళ్ళు అడిగినయన్నీ కొనేసుకోవడానికి లేతే వాళ్ళు అడిగిందంతా ఇచ్చేస్తే ఇంకా మనకు బాధ్యత ఉండదు. లేతే మనం బాగా చూసుకుంటున్నట్టు ఫీల్ అవుతున్నారో మరి పేరెంట్స్ నాకు అర్థం కావట్ల.